నియోజకవర్గాల్లో 9 నేషన్ టీవీకి స్వాగతం. పార్లమెంట్ ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు కీలక నేతలు పార్టీని వీడారు. కొందరు బీజేపీలో చేరుతుండగా మరికొందరు కాంగ్రెస్లోకి జంప్ అవుతున్నారు. దీంతో కారు ఖాళీ అవుతుందన్న సంగతి కామెంట్స్ బలంగా వినిపిస్తున్నాయి. తాజాగా బీఆర్ఎస్ కు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ముతోల్ మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరిపోయారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో విఠల్ రెడ్డి కాంగ్రెస్లో చేరారు. ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు మంత్రి సీతక్క. లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తదితరులు ప్రత్యేక మీడియా సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ బ్యాంక్ ఖాతాలు ఫ్రీజ్ చేశారు. ఎన్నికల అంశాలపై నేతలు మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్పై తీవ్ర విమర్శలు చేశారు. తమ పార్టీని దెబ్బతీసేందుకే ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఎన్నికల వేళ డబ్బులు లేకపోవడంతో ప్రచారం చేయలేకపోతున్నామని వారు అన్నారు. కాంగ్రెస్ పార్టీపై ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి పాల్పడుతున్న నేరపూరిత చర్య ఇది. మా బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేశారు. ఈ రోజుల్లో అకౌంట్లు పనిచేయకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో మీకు తెలుసు. ఎలాంటి లావాదేవీలు చేయలేని పరిస్థితులు ఉన్నాయని వాళ్ళు మండిపడ్డారు. ఎన్నికల వేళ ప్రచారం కోసం ప్రకటనలు ఇవ్వలేకపోతున్నామని, మా నేతలకు ఎక్కడికి పంపించలేకపోతున్నామని వాళ్ళు మండిపడ్డారు. संबोधित करेंगे। दोस्तों, ये तो 18वीं लोकसभा के आम चुनाव की घोषणा तो हो चुकी है। देश का हर एक नागरिक इसमें भाग लेने के लिए उत्सुक है। भारत पूरी दुनिया में अपने लोकतंत्र मूल्यों और आदर्शों के लिए जाना जाता है। किसी भी लोकतंत्र के लिए निष्पक्ष चुनाव अनिवार्य होता है, एसेंशियल होता है। साथ ही ये भी अवश्य होता है कि सभी राजनीतिक दल के लिए लेवल प्लेइंग ग्राउंड यानी समान लेवल प्लेइंग फील्ड हो, सभी के पास समान रूप से संसाधन हो। ये नहीं कि जो सत्ता में है उनका रिसोर्सेस पर मोनोपोली हो। ये नहीं कि उनका मीडिया पर एक अधिकार हो। ये नहीं कि सत्ताधारी दल का संवैधानिक तथा न्यायिक संस्था जैसे आईटी, ईडी, इलेक्शन कमीशन इन अपने दूसरे से हासिल किए हैं। वही कांग्रेस को 11% ही मिले हैं। और ये
उनके जो बाधक है और इस करे जा रहे हैं ताकि हम लोग चुनाव ही ना लड़ पाए। हम लोगों के पास में मुख्यतः 3 बातें हैं कहने की। हर पॉलिटिकल पार्टी इनकम टैक्स से एग्जेम्प्टेड होती है, कभी किसी ने भी पेनल्टी इस तरीके से नहीं दिया, तो कांग्रेस पार्टी को अकेले क्यों चुना जा रहा है। दूसरा, इसकी टाइमिंग देखिए ऑफ इनकम टैक्स, देन व्हाई इज इट दैट द कांग्रेस पार्टी बीइंग सिंगल्ड आउट। द टाइमिंग इज सच दैट 7 years old केस। थैंक यू वेरी मच। शुक्रिया अजय बाबा। आखिर में अभी राहुल जी आपको संबोधित करेंगे। Thank you for coming here this morning. If any of you imagine, anybody in the country imagines what happens when your bank account, your ATM card, your entire financial identity is erased, right? You can imagine if it is done to a family, the family will starve to death. If it is done to a business, the business will be crippled, right? This is what has been done to the Congress party 1 month back. All our bank accounts have been frozen. We can do no campaign work. We cannot support our workers. We cannot support our candidates. Our leaders cannot fly from one part of the country to the other. Forget fly. They can't take a railway train. ఎన్నికల్లో మల్కాజ్గిరి ఎంపీ స్థానం నుంచి తన గెలుపు తెలంగాణ రాష్ట్రానికి సీఎం చేసిందని అన్నారు రేవంత్ రెడ్డి. మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ స్థానం మల్కాజ్గిరి అని అన్నారు. 2966 బూత్లలో ప్రతి బూత్ సైనికుల్లా కార్యకర్తలు పనిచేస్తున్నారని అన్నారు. మల్కాజ్గిరి నుంచి తన గెలుపునే కేసీఆర్ పత్రానికి స్టార్ట్ అయిందని అన్నారు. అధికారంలో వచ్చిన మొదటి 100 రోజుల్లోనే పాలనపై దృష్టి సాధించామని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మహిళలకు ఉచిత బస్ ప్రయాణం ఆరోగ్యశ్రీ కింద 10 లక్షలకు పెంచామని అన్నారు. మహిళలకు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నామని చెప్పారు. గృహలక్ష్మి పథకం కింద 200 యూనిట్ల ఉచిత కరెంట్ వంటి కాంగ్రెస్ గ్యారంటీలు అమలు చేస్తున్నామని అన్నారు. అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే 30,000 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కిందని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. నల్గొండ జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో నూతనంగా ఎన్నుకోబడిన ఓబీసీ మోర్చా నల్గొండ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ బాధ్యతలు చేపట్టారు. బీజేపీ కార్యాలయంలో జరిగిన ఓబీసీ కార్యక్రమంలో ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో బీజేపీ పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తామని అన్నారు. నల్గొండ భువనగిరి పార్లమెంట్ సీట్లను గెలిచే దిశగా కృషి చేస్తారని, అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన వివిధ పథకాలు ప్రజల్లోకి తీసుకుపోవడం జరుగుతుందని అన్నారు. బీసీలను రాజకీయంగా బలోపేతం చేసింది ఒక బీజేపీ పార్టీతోనే సాధ్యమని, పలు సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ మరోసారి మళ్ళీ ఈ దేశానికి ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ అవుతారని ఆయన అన్నారు. దేశ ప్రజలందరికీ మరో పండుగ జరుపుకోవాలని దిశగా బీజేపీ శ్రేణులు కృషి చేయాలని అన్నారు. తన ఎన్నికలకు సహకరించాలని జిల్లా అధ్యక్షులు నాగం హర్షిత్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు, రాష్ట్ర ఉపాధ్యక్షులు మనోహర్ రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
ఇచ్చినటువంటి నాగం వర్షిత్ రెడ్డి గారికి మరియు అలాగే నాకు సహకరించినటువంటి రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ గంగిడి మనోహర్ రెడ్డి గారికి, కాసం వెంకటేశ్వర్ గారికి, రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారికి మరియు నాకు ఈ పదవి రావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. నాపై నమ్మకం ఉంచి ఓబీసీల పట్ల కొట్లాడమని నాకు ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మరియు అదేవిధంగా నిరంతరము కృషి చేస్తూ బీసీల పట్ల ఉన్న బీసీ సమస్యలపైన ఈ ప్రభుత్వంతో కొట్లాడి ప్రతి ఒక్క బీసీకి ఏ బీసీకి అన్యాయం జరిగినా నేనున్నానంటూ ముందుకు కదిలి వారి యొక్క సమస్యల పట్ల ఏ అధికారితోనైనా కొట్లాడి వారి సమస్యల పట్ల పరిష్కారం చేకూరుస్తానని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ ఇలాగే సహకరించి నా ఎదుగుదలకు తోడ్పడగలరని ప్రతి ఒక్కరికి కోరుతున్నాను. సహకరించినటువంటి రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ గంగిడి మనోహర్ రెడ్డి గారికి, కాసం వెంకటేశ్వర్ గారికి, రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారికి మరియు నాకు ఈ పదవి రావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. నాపై నమ్మకం ఉంచి ఓబీసీల పట్ల కొట్లాడమని నాకు ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మరియు అదేవిధంగా నిరంతరము కృషి చేస్తూ బీసీల పట్ల ఉన్న బీసీ సమస్యలపైన ఈ ప్రభుత్వంతో కొట్లాడి ప్రతి ఒక్క బీసీకి ఏ బీసీకి అన్యాయం జరిగినా నేనున్నానంటూ ముందుకు కదిలి వారి యొక్క సమస్యల పట్ల ఏ అధికారితోనైనా కొట్లాడి వారి సమస్యల పట్ల పరిష్కారం చేకూరుస్తానని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ ఇలాగే సహకరించి నా ఎదుగుదలకు తోడ్పడగలరని. ఎన్నికల్లో భాగంగా ప్రచురితమయ్యే రాజకీయ ప్రకటనలను పరిశీలన, పెయిడ్ న్యూస్ పరిశీలనకై మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా రెవెన్యూ అధికారి రాజ్యలక్ష్మి తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ మరియు మీడియా సెంటర్ను బుధవారం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రారంభించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ మీడియా ఛానల్లో ప్రసారమయ్యే రాజకీయ ప్రకటనలకు తప్పనిసరిగా ఎంసీఎంసీ ద్వారా ముందస్తు అనుమతి తీసుకోవాలని తెలిపారు. అదేవిధంగా ప్రింట్ మీడియాతో ప్రచురమయ్యే ప్రకటనలకు అలాగే పెయిడ్ న్యూస్ పరిశీలించేందుకే ఎంసీఎంసీ పనిచేస్తుందని, దీంతో పాటు ఎన్నికలకు సంబంధించి సమాచారాన్ని మీడియా సెంటర్ ద్వారా ఎప్పటికప్పుడు మీడియా ప్రతినిధులకు తెలియజేయడం జరుగుతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎంసీఎంసీ మెంబర్ సెక్రటరీ, డిపిఆర్ఓ వెంకటేశ్వర్లు, మీడియా రిలేషన్ నోడల్ అధికారి తదితరులు పాల్గొన్నారు. అది ఏ ఛానల్కి అటాచ్ చేస్తారు న్యూస్ ఛానల్స్ రోల్ వస్తుంది, బాగా యాడ్స్ వస్తాయి, తర్వాత మీ విజువల్ రెండు రకాల ఇక్కడ ఒకటి వస్తుంది, ఇక్కడ ఒకటి మెడికల్ కాలేజ్ ఎక్కువగా ఉంటాయి. ఇంట్రడ్యూస్ చేసుకోండి. ఫోటో జర్నలిస్టులు అందరికీ కూడా మీ అందరికీ నమస్కారం. అట్లాగే మా ఎంసీఎంసీ స్టాఫ్ వాళ్ళందరికీ కూడా నమస్తే. మేడం, యాక్చువల్గా ప్రతి జిల్లాలో కూడా ఎలక్షన్ సందర్భంగా ప్రతిసారి ఎంసీఎంసీ ఒక జిల్లా స్థాయి అంటే డబ్బుల ద్వారా లేకపోతే వేరే ఏదైనా పెట్టడం జరిగింది, అదొకటి. తర్వాత అట్లాగే అడ్వర్టైజ్మెంట్స్ వస్తుంటాయి దాంట్లో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్, అది కూడా మనం స్కాన్ ఏర్పరచడంలో ముఖ్య ఉద్దేశం అంటే ప్రజలలో అవగాహన కలిగించడానికి పెయిడ్ డూస్ అండ్ డోన్స్. సో దీన్ని ఈ ముఖ్య ఉద్దేశాన్ని ప్రజలందరూ గమనించి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ ఎంసీఎంసీ మీటింగ్ మెంబర్స్ అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తూ ప్రజలలో అవగాహన కలిగించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ సాయంతో మామిడికాయలను మాగపెడుతున్న ముఠాను హైదరాబాద్ సిటీ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు.
హోల్సేల్ మార్కెట్లో అడ్డగా సాగుతున్న ఈ కెమికల్స్ మ్యాంగో దందాను గుట్టు రట్టు చేశారు. సోమవారం నుంచి 5 గోదాములపై పోలీసులు దాడి చేసి 7గురిని అరెస్ట్ చేశారు. 12.61 లక్షల విలువ చేసిన 4 క్వింటళ్ల మామిడి పండ్లను ఇథిలిన్, కాల్షియం కార్బైడ్, కాల్షియం అసిటలైట్ కెమికల్స్ పౌడర్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. కెమికల్ మ్యాంగో దందాకు సంబంధించిన కేసులను విచారణకు ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి టాస్క్ ఫోర్స్ డీసీపీ షర్మి పెరిమాల్ వెల్లడించారు. రంజాన్ వేసవి కాలం కావడంతో మామిడి పండ్లకు డిమాండ్ పెరిగింది. దీన్ని క్యాష్ చేసుకునేందుకే పండ్ల వ్యాపారులు కెమికల్ మ్యాంగో దందాకు తెరలేపారు. హోల్సేల్ వ్యాపారులంతా కలిసి గోదాంను అడ్డగా చేసుకొని మామిడికాయలను మాగబెడుతున్నారు. ఇక్కడ పార్లమెంట్ ఎన్నికల కోసం దేశం కోసం జరిగే ఎన్నికలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని అంబర్పేట్ డివిజన్లో ఇవాళ ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మోడీకి ఎంత మెజారిటీ వస్తుందో నిర్ధారించేది ఎన్నికలంటూ వ్యాఖ్యానించారు. ఎన్డీఏ కూటమికి 400 సీట్లు దాటితేనే లక్ష్యంతోనే పనిచేస్తున్నామని అన్నారు. గతంలో ఏనాడు లేని మెజారిటీని ప్రజలు మోడీకి కట్టుబెడతారని అన్నారు. దేశంలో శాంతి భద్రతలకు కాపాడటం, సుస్థిరమైన ప్రభుత్వం కోసం మోడీ మళ్లీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు కిషన్ రెడ్డి. దేశ గౌరవాన్ని పెంచడం, పేదలకు సంక్షేమ పథకాలు, మౌలిక వసతుల కోసం మోడీని గెలిపించాలని కోరారు. ప్రపంచ దేశాల ముందు దేశ గౌరవాన్ని పెంచిన వ్యక్తి నరేంద్ర మోడీ అని కొనియాడారు. రాష్ట్రంలో 17 సీట్లు గెలిపించి మోడీ ప్రభుత్వంలో భాగస్వామ్యులు చేయాలని ఆయన కోరారు. వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓరగల్లు 9 నేషనల్ టీవీ.